హాయ్ హలో అండి. నా పేరు అశ్విన్. నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని. నేను రీసెంట్గా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దానికోసమని వ్లాగింగ్ చేయాలంటే మైక్ చాలా ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ కాబట్టి నేను ఒక మైక్ కొన్నాను. సో దాన్ని ఈరోజు మనము రివ్యూ చూద్దాం. ది హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోన్ కొన్నానండి. సో బేసికలీ దీనిది ఈరోజు మనం రివ్యూ చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. హాలీల్యాండ్ ఒక మంచి వెల్ నోన్ కంపెనీ. సో ఇది బేసికలీ నేను కొన్న పీస్ ఇది కాంబో పీస్ అనమాట. దీంట్లో కనెక్టివిటీ టు కెమెరా, లైట్నింగ్ పోర్ట్ తోటి ఒకటి, యూఎస్బి టైప్ సి తోటి ఒకటి వస్తుంది. ఇది ఛార్జింగ్ కేస్తో పాటు వస్తుంది. దీంట్లో 4 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి కాంబోలో అన్ని లైక్ నేను చెప్పినట్టు కెమెరా కానీ, మొబైల్ కానీ, ఐఫోన్ కానీ, పీసీకి కానీ కనెక్ట్ చేయడానికి అన్ని దీనిలో ఉంటాయి. ఇది కాకుండా ఇంకో 3 రకాలు ఉన్నాయి. ఒకటి బేసికలీ మీకు ఈ 2 మైక్రోఫోన్స్ విత్ రిసీవర్ ఒకటే వస్తుంది. ఈ రిసీవర్ మన కెమెరాలో వెళ్తుంది. ఇంకో వర్షన్లో మీకు 2 మైక్రోఫోన్స్, ఒక టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది. ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ, ఐఫోన్ 15 Pro Max కానీ, ల్యాప్టాప్స్కి కానీ వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో వర్షన్ ఓన్లీ ఐఫోన్స్, పాత ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 14 Pro Max, దాంట్లో మనకి 2 మైక్రోఫోన్స్, ఒక ట్రాన్స్మిటర్ విత్ లైట్నింగ్ పోర్ట్ తోటి వస్తుంది. సో ఇది బాక్స్. సో ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఐఫోన్ అండ్ ఐప్యాడ్ అని రాస్తుంది. దీని ఫీచర్స్ చూస్తే మనము ఇది చాలా కాంపాక్ట్ మైక్రోఫోన్. బటన్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. వెనక మనం ఒక కాయిన్తో కంపేర్ చేస్తే కాయిన్ అంత ఉంటుంది, చాలా చిన్న సైజు. మనం ఒకవేళ మనము డీజేఐ కానీ రోడ్ మైక్రోఫోన్స్తో కంపేర్ చేస్తే అది బేసికలీ చాలా చిన్నగా ఉంటుంది. అది మనం మన షర్ట్కి కానీ మన క్లాత్కి కానీ పెట్టినప్పుడు మనకి అది బెండ్ అవ్వడం కానీ కింద గుంజడం కానీ ఆ వెయిట్కి అది ఉండదు. ఇది చాలా కాంపాక్ట్ సైజ్. దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ 9 grams. ఇది కాకుండా ఇది బేసికలీ 48 kHz 24 bit లో శాంప్లింగ్ చేసి రికార్డింగ్ చేస్తుంది. ఇది యూనివర్సల్ కంపాటబుల్. సో లైక్ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇది మొబైల్కి కానీ, ల్యాప్టాప్కి కానీ, కెమెరాకి కానీ అన్నిటి కనెక్ట్ అవుతుంది. ఇది కాంబో పీస్ కాబట్టి దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో అడ్వాన్స్ ఈఎన్సీ ఉంది. బేసికలీ ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ఎప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉన్నా, డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇది ఒక సింపుల్ 1 button ప్రెస్ చేయడంతో మనకి ఆ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఛార్జింగ్ కేస్తో పాటు వస్తుంది కాబట్టి దీనికి బ్యాటరీ లైఫ్ ఇది 40 hours బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఎలా అంటే బేసికలీ ఒక్కొక్క ఈచ్ మైక్రోఫోన్ 10 hours వరకు మనకి బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది యాజ్ పర్ కంపెనీ క్లెయిమ్. సో మనకి 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి కాబట్టి అది 20 hours. అది మనము ఒకటి వాడినప్పుడు ఇంకోటి 2 మళ్ళీ వాడాలన్నా, లేకపోతే మళ్ళీ ఛార్జింగ్ కేసులో పెడితే మళ్ళీ అది 1 time మళ్ళీ మనకి ఛార్జ్ అవుతుంది ఛార్జింగ్ కేసు. సో అందుకని బేసికలీ 40 hours వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ ఛార్జింగ్ కేస్ మనకి ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1.5 hours టైం పడుతుంది. సో ఇది ఫీచర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇక్కడ మేడ్ టు ఇన్స్పైర్ అని ఉంది ఈ సైడ్. ఇక్కడ బేసికలీ మనకు చూపించినట్టు మొబైల్ కనెక్టివిటీ అండ్ కెమెరా కనెక్టివిటీ చూపించారు. టాప్లో ఏం లేదు. సో లెట్స్ గో అహెడ్ అండ్ అన్బాక్స్ దిస్ పీస్. సో దీనిలో మనకి బేసికలీ క్విక్ యూజర్ గైడ్ అండ్ ఈ స్టిక్కర్స్ వస్తాయి. ఈ స్టిక్కర్స్ యూజ్ ఏంటన్నది నేను మీకు చెప్తాను. దెన్ దీంట్లో క్విక్ గైడ్ ఒకటి ఉంది, దెన్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సమ్ వారంటీ కార్డ్. అండ్ దీంట్లో బేసికలీ ఏమేమి వస్తాయి, ప్యాకేజింగ్ లిస్ట్. సో ఈ బాక్స్లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ రాశారు. సో 2 మైక్రోఫోన్స్, ఒక కెమెరా రిసీవర్, ఇదేమో టైప్ సి యూఎస్బి కనెక్టివిటీ, ఇది లైట్నింగ్ కేబుల్, ఇది ఛార్జింగ్ కేస్. ఇవేమో డెడ్ క్యాట్స్. బేసికలీ ఇది విండ్షీల్డ్ టైప్. అంటే మనం ఎప్పుడైతే గాలి చాలా ఎన్విరాన్మెంట్లో చాలా గాలి ఉన్నప్పుడు ఇది దానిపైన పెట్టినప్పుడు మనకి నాయిస్ అన్నది ఆ గాలి సౌండ్ ఆగిపోతుంది. దెన్ తర్వాత దేర్ ఇస్ యూఎస్బి ఏ నుంచి యూఎస్బి సి కేబుల్. ఇది మనము ఛార్జింగ్ కేస్ని ఛార్జ్ చేయడానికి. దెన్ వీ హ్యావ్
3.5 mm to 3.5 mm టీఆర్ఎస్ కేబుల్. ఇది ఏంటంటే బేసికలీ మనకి కెమెరా కనెక్ట్ చేయాలన్నప్పుడు ఆ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ నుంచి కెమెరా కనెక్ట్ చేస్తాము. తర్వాత కొన్ని మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఇచ్చారు అండ్ సమ్ నెక్లెస్ బ్యాండ్స్ ఇచ్చారు, అది మనం చూద్దాము. అండ్ దెన్ వారంటీ కార్డ్ అండ్ బ్యాగ్, ఒక క్యారింగ్ కేస్ లాంటిది ఇచ్చారు. సో దిస్ ఇస్ వాట్ దీంతో పాటు వచ్చేది. సో లెట్స్ సీ ది మైక్. ఇది చాలా చిన్న కాంపాక్ట్గా ఉంది, జస్ట్ లైక్ అవర్ ఎయిర్పాడ్స్ లాగా చాలా చిన్న క్యారింగ్ కేస్ తో పాటు వచ్చింది ఇది. వావ్, సో చాలా చిన్నగా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. ఐ మీన్ ఇది మన 5 రూపీస్ కాయిన్ కన్నా చిన్నగా ఉంది. జస్ట్ టు కంపేర్, నా దగ్గర ఒక 5 రూపీస్ కాయిన్ ఉంది. సో ఇది 5 రూపీస్ కాయిన్ అండ్ ఈ కాయిన్ పెడితే ఎగ్జాక్ట్లీ 5 రూపీస్ కాయిన్ అంత ఉంది. ఇది మైక్ ట్రాన్స్మిటర్. ఇది దీంతో ఇక్కడ మనకి మ్యాగ్నెట్ వస్తుంది. ఈ మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఇది మనం ఏంటంటే మన డ్రెస్కి కానీ మన కాలర్కి కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు ఇది వెనకాల పెట్టుకుని దీన్ని స్టిక్ చేసేస్తే ఇది యాజ్ ఇట్ ఈస్ ఉండిపోతుంది. సో ఇవి 2 మైక్స్. సో దీనికి ఒక సైడ్లో ఈ బటన్, ఎల్లో బటన్ ఏదైతే ఉందో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అండ్ పేరింగ్ బటన్ ఆల్సో. అంటే బేసికలీ ఇది మనకి ఎప్పుడైనా ఇన్ కేస్ దీనికి కనెక్టివిటీ కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు ఈ బటన్ నొక్కి పెడితే దీనికి పేర్ అవుతుంది. సింగిల్ ప్రెస్ తోటి మనకి దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయొచ్చు. చాలా సింపుల్ డిజైన్, ఓన్లీ 1 బటన్. ఇక్కడ కింద ఈ చూస్తే ఈ ఛార్జింగ్ పోర్ట్స్ ఇవి. ఈ దీంట్లో మనం పెట్టినప్పుడు ఛార్జింగ్ కేస్లో దీంతో ఛార్జ్ అవుతుంది. చాలా చిన్నగా ఉంది, వెరీ కాంపాక్ట్ సైజ్. సో దీంట్లో మనకి 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్. ఈ రిసీవర్ ఎంత ఉంది అంటే బేసికలీ నేను అగైన్ మళ్ళీ 5 రూపీస్ కాయిన్ పక్కన పెడితే చాలా చిన్నగా ఉంది. మేబీ మన ఎస్డి కార్డ్ సైజ్లో ఉంది. దీనిలో కూడా ఎక్కువ బటన్స్ లేవు, సింపుల్గా ఇది టైప్ సి యూఎస్బి ఛార్జింగ్. సో ఇన్ కేస్ సపరేట్గా దీన్ని ఛార్జ్ చేయాలన్నా మనం దీనికి టైప్ సి పెట్టి ఛార్జ్ చేయొచ్చు. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇది మోనో అండ్ స్టీరియో కన్వర్షన్కి ఈ బటన్ నొక్కితే మోనో నుంచి స్టీరియో, స్టీరియో నుంచి మోనో అవుతుంది. అండ్ ఈ డైల్ ఏదైతే ఉందో బేసికలీ ఇది వాయిస్ లెవెల్ మనం అడ్జస్ట్ చేసుకోనికి 3 లెవెల్స్ ఉన్నాయి దీంట్లో. సో నేను స్విచ్ ఆన్ చేస్తాను. సో 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో 3.5mm జాక్. ఇది ఎప్పుడైతే మనము కెమెరా కనెక్ట్ చేసినా అప్పుడు మనం దీనికి 3.5mm టీఆర్ఎస్ కేబుల్ పెట్టి ఇది హాట్ షూ కెమెరా, హాట్ షూకి వెళ్ళిపోతుంది. ఫ్లాష్ దాంట్లో కెమెరా కనెక్ట్ చేసుకుని మనం దానికి మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అదండి, ఇది చాలా సింపుల్ చిన్న సెటప్. సో ఈ మైక్ ఏంటంటే బేసికలీ 2000 feet కానీ 300 meters దూరం వరకు ఇది సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ అది చాలా దూరం అని చెప్పాలి. యాక్చువల్లీ అంత దూరం మనం యూజువలీ కెమెరా నుంచి అంత దూరం యూజువలీ వెళ్ళము. బట్ యాక్చువల్లీ అన్డిస్టార్టెడ్ మీకు కనెక్టివిటీ ఉంటుందన్నమాట. స్టేబుల్ ట్రాన్స్మిషన్తో పాటు మీకు అన్డిస్టార్టెడ్ కనెక్టివిటీ అప్ టు 300 meters వరకు మనకి వస్తుంది. దీంతో పాటు ఇంకా ఏమొచ్చిందంటే ఇది టైప్ సి కనెక్టర్. బేసికలీ ఇది మనకి ఐఫోన్ 15 Pro Max, లైక్ నా దగ్గర ఐఫోన్ 15 Pro Max ఉంది. సో నేను డైరెక్ట్గా దీన్ని ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ మైక్రోఫోన్ తోటి నేను దీన్ని కనెక్ట్ చేసుకుని నేను మాట్లాడచ్చు. సో దీంట్లో కూడా సింపుల్, ఎక్కువ ఏం బటన్స్ లేవు. ఇక్కడ ఒక టైప్ సి ఉంది. ఇది ఏంటంటే బేసికలీ నేను ఒకవేళ సపోజ్ ఇది నేను నా మొబైల్కి పెట్టుకున్నాను, నా మొబైల్లో ఛార్జ్ కూడా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి నేను కేబుల్ పెట్టుకుని ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ప్యారలీ నేను వీడియో కూడా నేను రికార్డ్ చేసుకోవచ్చు. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బటన్, రైట్, అండ్ వెరీ సింపుల్. ఇది లైట్నింగ్ కేబుల్, లైట్నింగ్ పోర్ట్ తోటి.
సేమ్ థింగ్, టైప్ సి ఇచ్చాడు సైడ్లో, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్. అండ్ ఇది లైట్నింగ్, ఐఫోన్ 14 నుంచి డౌన్ సైడ్ ఏవైతే మనకి ఫోన్స్ ఉన్నాయో వాటన్నిటికీ మనం ఇది డైరెక్ట్గా ఐఫోన్కి పెట్టుకొని వాడుకోవచ్చు. ఇంకేమున్నాయో దీంట్లో చూద్దాం. సో బేసికలీ ఇంకొక బాక్స్ ఉంది దీంట్లో. ఓకే ఓకే, లైక్ ఇందాక చెప్పినట్టు క్యారీయింగ్ కేస్, చిన్న క్యారీయింగ్ కేస్ ఇచ్చాడు. ఓకే, దీంట్లో అన్ని కేబుల్స్ ఉన్నాయి. సో ఇది 3.5 mm టు 3.5 mm టిఆర్ఎస్ కేబుల్. ఇది మనం కెమెరాకి కనెక్ట్ చేసినప్పుడు ఈ ఇది మనం కెమెరాలో కనెక్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్కి ఇది కనెక్ట్ చేసుకుని ఇంకో సైడ్ ఇది మనం ఫ్లాష్ దాంట్లో పెట్టుకుని ఇంకో సైడ్ మనం కెమెరాలో పెట్టుకునేకి ఈ కేబుల్. ఇవి డెడ్ క్యాప్స్, విండ్ నాయిస్ క్యాన్సిలేషన్కి ఇది మనం మైక్ మీద పెట్టుకోవచ్చు. ఇది కూడా ఓకే. సో ఇదేంటంటే మనకి గాలి ఎక్కువ ఉన్నప్పుడు ఇది దీనిలో మనం ఇది పెట్టుకున్నప్పుడు మనకి ఎయిర్ నాయిస్ అన్నది వినపడదు. విండ్ సౌండ్ అవాయిడ్ చేయడానికి మనము దీనిలో ఇన్సర్ట్ చేసుకొని, ఓకే ఇది నేను దీనిలో ఇన్సర్ట్ చేసుకున్నాను. ఈ క్లిప్ తీసుకొని మనము మన డ్రెస్కి కానీ దేనికైనా మనం వీ కెన్ జస్ట్ స్టిక్ ఇట్. ఇది ఇలా మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, మీకేం మైక్లో ఇంకేం కనబడదు, ఇది మొత్తం కవర్ చేస్తుంది. ఇది మనం ఒకవేళ మనం ఎప్పుడైతే మనం డ్రెస్కి పెట్టుకుంటామో దీంట్లో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ లాగా ఒక ఆరో మార్క్ ఉంది. ఈ మార్క్ యాక్చువల్లీ ఇండికేట్ చేస్తుందంటే మైక్ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది. సో ఒకవేళ నేను నా డ్రెస్కి పెట్టుకున్నప్పుడు ఈ మైక్ ఎప్పుడు పైన సైడ్, అంటే నేను ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నానో అటు సైడ్ పెట్టుకుంటే మనకి మైక్ కరెక్ట్గా మనం మాట్లాడచ్చు దీంతో. సో ఈ ఇండికేషన్ దానికి, ఎందుకంటే మనకి ఇది కనబడదు కాబట్టి మైక్ ఎక్కడ ఉందో ఇది ఇండికేషన్ దాంతో పనికొస్తుంది. ఓకే, ఇంకేమొచ్చాయి? సో మనకి దీంతో పాటు ఇంకొన్ని మ్యాగ్నెట్స్ వచ్చాయి. ఇది ఏంటంటే బేసికలీ మనకి ఇందాక మనం చూసినట్టు మనము మ్యాగ్నెట్ తోటి మన డ్రెస్కి పెట్టుకోవచ్చు, లేదు ఇది క్లిప్ లాగా కూడా వాడుకోవచ్చు. బేసికలీ మనము కాలర్కి కానీ షర్ట్కి కానీ వాటికి పెట్టుకోనికి ఇది అగైన్ మళ్ళీ ఇది మ్యాగ్నెటిక్. సో ఇది దీంతో జస్ట్ ఇది పెట్టుకుని మనము క్లిప్ చేసేసుకోవచ్చు, ఎక్కడైనా క్లిప్ చేసుకుని మనము దీన్ని వాడుకోవచ్చు. ఇవి 2 క్లిప్స్ ఇచ్చారు. సో 2 మైక్రోఫోన్స్ తోటి మనకి 2 మ్యాగ్నెట్స్ వచ్చాయి. ఇవి మ్యాగ్నెట్స్, అది కాకుండా 2 క్లిప్ మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది టైప్ ఏ నుంచి టైప్ సి యూఎస్బి కేబుల్. ఇది మనకి కేస్ చార్జ్ చేయడానికి ఇది కేబుల్ ఇచ్చారు. ఇది కాకుండా ఇదొకటి మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఇది. సో బేసికలీ ఇవి అగైన్ 2 మ్యాగ్నెట్స్. ఇవి బేసికలీ మన నెక్లో నెక్లెస్ లాగా మనము వేసుకుని మనం మైక్ పెట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఉందో ఇది ఇలా పెట్టుకుని మనము మెడలో వేసుకుని మనము వాడుకోవచ్చు. సో మనకి 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం క్లిప్ డైరెక్ట్గా మ్యాగ్నెట్ తోటి మనం పెట్టుకోవచ్చు. రెండోది మనం క్లిప్లో పెట్టుకుని మనం డ్రెస్కి పెట్టుకోవచ్చు. థర్డ్ ఇది మెడలో మనం వేలాడి తీసుకొని వాడుకోవచ్చు. అవండి దీంట్లో ఉన్న కంటెంట్స్. ఇది క్యారీయింగ్ కేస్. సో బేసికలీ ఇవన్నీ ఒక చోట పెట్టి అన్నిటినీ ఒక దాంట్లో పెట్టి మనము తీసుకుని వెళ్ళడానికి మనకి క్యారీయింగ్ కేస్ ఇచ్చారు. హార్డ్ కేస్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఓకే. ఇది ఇందాక మీకు చెప్పినట్టు ఈ స్టిక్కర్స్ ఎందుకు ఇచ్చారంటే బేసికలీ ఒక 18 స్టిక్కర్స్ ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ మనము ఈ లోగో కనబడకుండా కావాలంటే హాలీల్యాండ్ది ఈ మన మూడ్ ప్రకారం మనం కావాలంటే ఏదైనా స్టిక్కర్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి 3 వైట్ 3 బ్లాక్ ఇచ్చారు. ఇదేంటంటే మనకి బ్రాండింగ్ కనబడకుండా ఇప్పుడు ఒకవేళ మనం డీజేఐ కానీ రోడ్ కానీ వాడుతున్నట్టయితే
అది మనకి చాలా పెద్దగా, చాలా బోల్డ్‌గా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనం వీడియోలో మాట్లాడుతున్నా గానీ, ఇది హోలీ ల్యాండ్ మంచి ఆలోచనతోటి ఇది బేసికల్లీ స్టిక్కర్స్ ఇచ్చి, ఈ స్టిక్కర్ దీని మీద మనం పెట్టేసుకొని, ఈ లోగోని మనం కవర్ చేసుకోవచ్చు. ఈ పర్పస్ 18 స్టిక్కర్స్ ఇచ్చారు మొత్తం టోటల్‌గా. ఇది దీని పర్పస్. నెక్స్ట్ ఏదైతే రిసీవర్ ఉందో, ఈ సెంటర్ డయల్ పర్పస్ ఏంటంటే, ఇది మనం వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 వాల్యూమ్ లెవెల్స్ ఉన్నాయి. 1, 2, 3. సో ఇది మనము వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ డయల్ ఇచ్చాడు. ట్రాన్స్మిటర్లో మనకి ఈ బటన్ ఏదైతే ఉందో, నాయిస్ ఆటో నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఎనేబుల్ చేసుకోవాలంటే, ఈ బటన్ ఒక సింగిల్ ప్రెస్ చేస్తే ఇది గ్రీన్ టర్న్ అవుతుంది. సో ఈ గ్రీన్ టర్న్ అయ్యగానే మనకి దాని ఇండికేషన్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయింది. ఒకవేళ మనం దీన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే అది మళ్ళీ బ్లూ అయిపోతుంది. సో ట్రాన్స్మిటర్లో ఇది పైన భాగం మనం చూస్తే, ఇది మైక్ మెష్, చాలా చాలా చిన్న హోల్స్, ఐ మీన్ గ్రిల్ తోటి ఇది ప్రొవైడ్ చేశారు. సో దట్ డస్ట్ కానీ ఏదైనా పార్టికల్స్ ఏమి వెళ్ళకుండా చాలా నీట్గా ఉంది. ఈ కింద సైడ్ మనం చూసుకుంటే ఇవి ఛార్జింగ్ పిన్స్. మనం ఎప్పుడైతే కేస్లో పెడతామో ఛార్జ్ అవ్వడానికి ఇది ఈ పిన్స్ తోటి ఉంటుంది. సో మనం ఎప్పుడు ఇది కేస్లో పెట్టినప్పుడు మైక్ టాప్ సైడ్లో ఉండాలి. సో ఇది మనం ఇలా దీనిలో పెట్టుకుంటే అది ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో మనకి 4 ఇండికేటర్స్ ఇచ్చారు ఛార్జింగ్ కేస్లో. ఇది బ్యాటరీ లెవెల్ మనకి ఇండికేషన్ చూపిస్తుంది. సో ఎంత బ్యాటరీ ఉన్నదన్నది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ట్రాన్స్మిటరు. ట్రాన్స్మిటర్ని మనము ఈ మ్యాగ్నెట్ తోటి ఇలా మనము షర్ట్కి కానీ దేనికైనా మ్యాగ్నెట్తో పాటు అటాచ్ చేసుకుంటే అది అలా మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కాబట్టి మనకి ఇది ఇలా ఉండిపోతుంది. ఇంతకుముందు చూపించినట్టు మీకు స్టిక్కర్ తీసుకుని మనం ఇది పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ లోగోని మనం క్లియర్గా అవాయిడ్ చేయొచ్చు. సో అదొక నైస్ ఫీచర్ ఫ్రమ్ హోలీ ల్యాండ్. సో ఇది దిస్ ఇస్ ది బటన్ స్టిక్కర్. ఈ స్టిక్కర్ తోటి నేను మ్యాగ్నెట్ తోటి ఇలా పెట్టుకున్నాను. ఇదే సేమ్ మనకి ఇంకో వర్షన్ ఏదైతే ఉందో ఇది క్లిప్తో పాటు వస్తుంది. ఇది అగైన్ నేను మ్యాగ్నెట్ పెట్టుకున్న తర్వాత నేను దీన్ని మైక్ కానీ కాలర్కి కానీ షర్ట్కి కానీ నేను ఇలా క్లిప్ చేసుకోవచ్చు. టీ షర్ట్కి కానీ దేనికైనా నేను ఇలా క్లిప్ చేసుకుని నేను మాట్లాడుకోవచ్చు. థర్డ్ వర్షన్ ఆఫ్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో నెక్లెస్ బ్యాండ్, ఒక్క నిమిషం, ఓకే, ఈ థర్డ్ వర్షన్ ఏదైతే ఉందో మనకి నెక్లెస్ బ్యాండ్ లాగా వస్తుంది. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజ్ హైట్ తగ్గట్టు చేసుకుని ఇలా నేను మెడలో వేసుకున్నాను. దీనికి నేను మ్యాగ్నెట్ కనెక్ట్ చేస్తే ఇలా మనకి మెడలో చిన్న గొలుసులాగా ఉంటుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు అండ్ మనకి రికార్డింగ్ కూడా బాగా అవుతుంది. సో ఇది 3 ఆప్షన్స్ ఆఫ్ కనెక్టింగ్ ది మైక్. సో ఇది నేను ఇలా క్లిప్ చేసుకుంటాను నా షర్ట్కి. ఇప్పుడు మీరు వినే వాయిస్ ఏదైతే ఉందో ఇది అన్ఎడిటెడ్ వాయిస్ డైరెక్ట్లీ ఫ్రమ్ లార్క్ M2 మైక్ ట్రాన్స్మిటర్ నుంచి మనం ఇప్పుడు వింటున్నాము. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయలేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ దీని సౌండ్ క్వాలిటీ. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఎల్లో బటన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ప్రెస్ చేసినప్పుడు మనకి ఇది గ్రీన్ కలర్లో షిఫ్ట్ అవుతుంది. లైట్ మనకి బ్లూ నుంచి గ్రీన్ అవుతుంది. అలానే మనకి అవతల సైడ్ ఏదైతే రిసీవర్ ఉందో దానిలో కూడా మనకి బ్లూ నుంచి గ్రీన్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి చూసినప్పుడు ఇమీడియట్గా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయినదని క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిల్ ఎనేబుల్ చేశాను. సో నా చుట్టుపక్కల చాలా సౌండ్స్ ఉన్నాయి, రెగ్యులర్ డిస్టర్బెన్స్. సో మీకు ఎలా వినిపిస్తుంది అంటే నాయిస్ ఉందా లేదా అన్నది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను బయట బాల్కనీలోకి వచ్చాను. ఇక్కడ పక్కన రోడ్ ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, వెహికల్స్ పాస్ అవుతున్నాయి, చాలా నాయిసెస్ ఉన్నాయి. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నాయిస్ వినిపిస్తుంది, ఇక్కడ డ్రిల్లింగ్ అవుతుంది, ఆ సౌండ్ అన్నీ మీకు వినిపిస్తున్నాయా లేదా మీరు కన్ఫర్మ్ చేయండి కింద కామెంట్లో. మనము ఇప్పుడు హోలీ ల్యాండ్ లార్క్ M2 రేంజ్ టెస్ట్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నాను.
నా ఫ్రెండ్ నరేష్ అక్కడ కింద రోడ్ మీద ఉన్నాడు. హలో ఫ్రెండ్స్, నాయిస్ ఎలా వస్తుంది? మీకు నాయిస్ వినిపిస్తుందా లేదా? నా చుట్టూ బైక్లు కార్లు అయితే చాలా ఉన్నాయి. కనుక కన్స్ట్రక్షన్ అది కూడా జరుగుతుంది. ఇంకొక ఫీచర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయింది ఏంటంటే మనము ఎప్పుడైతే ఇది మనం మొబైల్కి కనెక్ట్ చేస్తామో ఈ బటన్ ఏదైతే ఉందో నాయిస్ క్యాన్సిలేషన్ది, దీన్ని 2 సార్లు క్లిక్ చేస్తే, డబల్ క్లిక్ చేస్తే మనం వీడియోని స్టాప్ చేయొచ్చు, మళ్ళీ డబల్ క్లిక్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు కొంచెం దూరంగా ఉన్నప్పుడు మీ కెమెరాకి మీరు ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకుని వీడియో స్టాప్ చేసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ దీంట్లో. సో ఫ్రెండ్స్, ఇది హాలీల్యాండ్ లార్క్ M2 రివ్యూ. సో హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా ఫీచర్స్ ఎవరైనా మిస్ అయినా కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో వేయండి. నేను మీకు డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను.